అసలు ఈ మేడ్స్కి పెళ్ళాం ఊరెళ్ళినప్పుడే లీవ్ కావాలా? అయినా నాకు బుద్ధి లేదు. మా నాన్న చెప్తూనే ఉన్నాడు రా, పెళ్లి చేసుకోకరా, పెళ్లి చేసుకుని కుక్క బతికే అని. కానీ మా నాన్నకు తెలీదు మొగుడు బతుకన్నా కుక్క బతికే నయమని. రే జిన్ను, నేను ఎలాగో మా నాన్న మాట వినలేదు, కనీసం నువ్వైనా నా మాట వినరా. నువ్వేం చేసినా ఓకే, కానీ పెళ్లి చేసుకుంటా ఉంటే మాత్రం ఒప్పుకోను, ఓకేనా? రే 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 జిన్ను అగో, వీడు నా మాట పట్టించుకోలేదు. చూసావా ట్వింకిల్, పెళ్ళైన అబ్బాయి అంటే అందరికీ చిలుకనే. నువ్వు కూడా నవ్వుతున్నావారా? నా బాధ నీకు తెలియాలంటే నీకు కూడా పెళ్లి చేయాలరా, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటి నీకు. హాయ్ బుజ్జి. చెప్పు. వంట అయిందా? జున్ను ఏం చేస్తున్నాడు? వంట అవుతుంది, జిన్ను ఆడుకుంటున్నాడు. ఈ రోజే మేనేజర్ కన్ఫర్మ్ చేశాడు బుజ్జి, ఇంకో 2 days అయితే నా షూట్ అంతా కంప్లీట్ చేసేస్తారట. అంటే ఇంకా నీకు 2 days టైం పడుతుందా? చిచి, 3 days పడుతుంది. కంట్రోల్. ఇంతకీ ఏం కుక్ చేసావు? తలకాయ. కోడి తలకాయ, మేక తలకాయ? నా తలకాయ. అరుస్తున్నావేంటి? అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు ఫస్ట్. ఏం లేదు, మా బాబాయ్ మంత్లీ చెకప్ కోసం వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, ఈ రోజు ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ వెళ్తారు, అది చెప్దామని. ఏంటి అసలు ఈ ముగ్గురు వస్తున్నా అంటే మళ్ళీ ఇంకొకరా? అంటే నీకు తెలుసు కదా బుజ్జి, నీలాగే మా బాబాయ్కి కూడా బయట ఫుడ్ అంటే పడదు. ఓపిక చేసుకొని నువ్వే కుక్ చేయి బుజ్జి. నేను వంట. ఒక్క నిమిషం బుజ్జి, షార్ట్ రెడీ అంట. బాయ్. ఏం చేస్తాం? బాగున్నారా మావయ్య? నేను బాగుండాను అబ్బి, నువ్వెట్టుండవు? నా పేరు అబ్బి కాదు మావయ్య, మంజు. తెలుసు అబ్బి. బుడ్డోడు ఏడుండాడు? ఒరే బుడ్డోడా. తెలిసిన అబ్బాయి ఏంటాడేంది? మేబీ నా సర్నేమ్ అనుకున్నాడేమో. అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మ వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చి వెళ్ళారు మావయ్య. నువ్వు మరీ మెత్తగా ఉన్నావు అబ్బాయి. అమ్మి అంటే మీ అమ్మ కాదు, మా అమ్మాయి లాస్యా. ఓ, కూరలు మరీ తీయగున్నాయి అబ్బి, జర కారం వేయి. కారం వేయాలా అంకుల్? ఆల్రెడీ కారం వేసంచింది, కానీ ఎవరైనా ఉప్మాలు ఇంత కారం వేస్తారా చెప్పు? ఏం చేస్తాను చెప్పు? వేస్తున్నా కారం. ఓకే అంకుల్, నైట్ ఇంకొంచెం కారం వేసి చేస్తాను. అట్నే. ఏం కానురా బాబు. అమ్మా. Yeah, Ramya. I will take care of that, yes. Yeah, okay. Yeah, I will see that, yes. Ramya, I will call you back. ఏంటి మావయ్య? ఏందబ్బి నువ్వు చేసేటి పని? మా అమ్మాయి లేనప్పుడు వేరే అమ్మితో ఫోన్లో అది వీడియో కాల్ చేస్తావా? నాకు అర్థం కాకూడదని ఇంగ్లీష్లో మాట్లాడతావా? అయ్యో మావయ్య, ఆమె మా టీమ్ లీడ్. అంటే ఇప్పుడు పొలంలో పనులు పనిచేస్తారా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తారులే అని పాలేరు పెడతామా, అలాగే మేము కూడా కరెక్ట్గా పనిచేస్తామా లేదా అని ఆమె మా పాలేరు అనమాట. అంటే మా అమ్మిని సాఫ్ట్వేర్లో కూలోడికి ఇచ్చి పెళ్లి చేసావా? కూలోడ్నా? ఈయనకి ఇలా అర్థమైందా? ఏం చేద్దాం? సర్లే అబ్బి, కాసిన టీ నీళ్ళు పోయి. సరే మావయ్య, తీసుకొస్తాం. ఇంత
ఇంతకీ టీ నీళ్ళు అన్నాడు, గ్రీన్ టీయా బ్లాక్ టీయా? మరీ ఆయన అడిగితే దొబ్బేస్తాడు. ఒక పని లాస్ట్ అడుగుదాం, మనకెందుకు టార్చర్. బా అసలు టైంకి ఫోన్ లిఫ్ట్ చేయరే. మీకు ఒక విషయం చెప్తా, ఒకసారి క్లోజ్గా రండి. మీకు ఎప్పుడైనా అమ్మాయిలు బ్యూటీ పార్లర్ బయట సారీ చెప్తూ కనిపించారా? లేదు రైట్. అదే బార్ బయట అబ్బాయిలు ఎంతమంది సారీ చెప్తారండి? ఎందుకు తెలుసా? ఒక 1 అవర్ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎన్నిసార్లు కాల్ చేస్తారు తెలుసా? మా పేరెంట్స్కి కాల్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తారు, కూడితే మా ముత్తాతకు కాల్ చేస్తారు. వామ్మో, వీడియో టచ్ మనం తట్టుకోలేమండి. ఓ మై గాడ్. ఏందబ్బి ఇవాళ అవుతుందా? ఈయనొకరు. ఏం లేదు మావయ్య, నాకు టీ నీళ్ళు రావు, కాఫీ పెట్టానా? నీకు తెలుగే సకంగా రాదనుకున్నాను, టీ నీళ్ళు కూడా రాదా? ఏదో టీ ఎత్తుకొచ్చి నా మొహాన్ పోయి. ఈ మొహమ్మని వేడి నీళ్ళు పోయాలి. తీసుకొస్తాను మావయ్య. అసలు నీకెందుకురా పెళ్ళి? సరే పెళ్ళి చేసుకున్నావు సరే, ఏ మరాఠీ అమ్మని చేసుకోవాలి కానీ తెలుగో కాదో అర్థం కాని అమ్మని పెళ్లి చేసుకున్నాడు నీ మహం మండ. కాఫీ మాగారు కాఫీ. ఏందబ్బి ఇంత తీయగా ఉండదు? ఈయనకి షుగర్ ఇంత కారం వేసి చేయాల్సింది. అబ్బి ఏంటి మావయ్య? కొంచెం ఫ్యాను నెమ్మదిగా తిరుగుతుంది, పెంచయ్యా. నేను ఫ్యాన్ స్పీడు పెంచుతా. అబ్బి ఏంటి మావయ్య? కొంచెం మంచినీళ్ళు ఎత్తుకురా. అబ్బి ఏంటి మావయ్య? మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తాండావు? అంటే అన్నం పప్పు చేయాలి అనుకుంటున్నా. ఏందయ్యా పప్పుసారు? రాగి సంగటి కోడికూర చేయి. నాటుకోడి మ్మ్. రాగి సంకటి. నా కర్మ రా, నా కర్మ. అబ్బి మావయ్య ఈడ కొత్త సూట్ కదా, ఆడొక్కడికి నిద్ర పట్టట్లేదు. ఈడ నీతో పాటు పడుకునేదా? ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు? సరే మావయ్య. ఏందబ్బి ఒక బుడ్డోడితేనే ఆపేరా, ఇంకేమైనా ఉందా? ఒకరు చాలు కదా మావయ్య, అసలే బిజీగా ఉంటాం మొత్తం లైఫ్లో, అది కాక ఇప్పుడు ఈ ఆఫీస్ పనులంటూ. ఈయనంటే నిద్ర రావట్లేదు, ఇంత తొందర పడుకున్నాడు. మనం పడుకున్నాం. ఏందబ్బి భయపడతాండావా? నేనేం చేయనబ్బి. వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నా మావయ్య. బేగిరా, కొత్త చోటు కదా, నిద్ర పెట్టదు. నిద్ర పట్ట అంటాడు, మళ్ళీ నిద్రపోతాడు.
అమ్మో టైం 5 అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం మనం. ఏంటి అర్జును చుచ్చు ఇప్పుడేనారా? సరే పోదా. అబ్బి ఏంటి మావయ్య, మిమ్మల్ని నేను బయటికి తీసుకెళ్ళాలా? ఎక్కడికి అబ్బి? అదే మావయ్య, హాస్పిటల్కి. పైగా మీ అబ్బాయి వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. నువ్వెంత మంచోడు అబ్బి. ఇప్పటికే నేను ఇబ్బంది పెడుతున్నానని బాధపడుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్ కూడా వస్తానంటున్నావు. వద్దబ్బి. పర్లేదు మావయ్య, తీసుకెళ్తాను. అది అబ్బి, నేను హాస్పిటల్కి ఏం వెళ్ళక్కర్లేదు. మా అమ్మే నేను ఆట పట్టించమంటే అలా చేశాను. ఓ, అయితే దీని కర్త క్రియాకర్మ లాసే అంటావు. అవునబ్బి. సరే చెప్తా. ఇప్పుడు తన లాంగ్వేజ్తో కొట్టింది కదా, ఇప్పుడు నా భాషతో కొడతా. సో ఇదే మెదక్ చర్చ్. ఇప్పుడు లోపలికి వెళ్ళమండి.